కాల్ మెర్జింగ్ తో ఖాతా ఖాళీ, తెరపైకి సరికొత్త సైబర్ మోసం. గుర్తు తెలియని నెంబర్ నుంచి కాల్, కాన్ఫరెన్స్ కలిపితే అంతే సంగతులు. ఐవీఆర్ ఓటీపీ వాయిస్ విని డబ్బులు దోచేస్తున్న నేరగాళ్లు. సో సరికొత్త మోసాలు అంటే రోజుకొక సరికొత్త మోసం అయితే వెలుగులోకి వస్తూనే ఉంది. పని చేసుకోవడానికి బద్ధకం. అది మరి ఎలా ఇట్లాంటి తప్పులు చేయాలనిపిస్తుందో కూడా వాళ్ళ విచక్షణకే వదిలేయాలి. ఒకరి డబ్బు తీసుకొని ఒకరిని మోసం చేసి అలా ఎలా డబ్బులు తీసుకుంటారో కూడా అర్థం కావట్లేదు. అంటే కొంచెం కూడా హ్యుమానిటీ లేకుండా, మానవత్వం లేకుండా పోతుంది. తెరపైకి సరికొత్త సైబర్ నేరం అని చెప్పేసి ఇస్తున్నారు. అన్నోన్ నెంబర్ నుంచి, తెలియని నెంబర్ నుంచి ఒక ఫోన్ చేస్తారు. ఐవీఆర్ఎస్ ద్వారా మాట్లాడతారు. ఐవీఆర్ఎస్ కాల్ వచ్చిందంటే మనం మాట్లాడడానికి ఆప్షన్ ఉండదు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీకు ఇది కావాలంటే 1 ప్రెస్ చేయండి, లేదంటే 2 ప్రెస్ చేయండి, ఇలా చెప్తారు. అలా ఓటీపీ అంటే ఐవీఆర్ ఓటీపీ వాయిస్ విని డబ్బులు దోచేస్తున్నారు అని చెప్పేసి ఇచ్చారు. వాళ్ళు కాల్ చేసి కాన్ఫరెన్స్ కలిపిన తర్వాత అంటే ఒక నెంబర్ వస్తుంది. ఆ తర్వాత కాన్ఫరెన్స్ కాల్ కలిపామే అనుకోండి, ఇక మన ఖాతాలో ఉండే డబ్బులు మొత్తం దోచేసుకుంటారు అని చెప్పేసి, అంటే ఐవీఆర్ఎస్ ఓటీపీ వినేసి డబ్బులు దోచేస్తున్నారు అని చెప్పేసి చెప్పారు. దీనికి సంబంధించి ఇక్కడ చిన్న వార్త కూడా ఇచ్చారు. అంటే గుర్తు తెలియని వ్యక్తికి కాల్ చేసి, నేను మీ ఫ్రెండ్కు బాగా కావాల్సిన వాడిని, అతను మీ నెంబర్ ఇచ్చాడని చెప్పేసి మాటలు కలుపుతారు. ఆ తర్వాత అవతలి వ్యక్తి గుర్తుపట్టలేదని చెప్పగానే తను మీకు కాల్ చేస్తాడు. లిఫ్ట్ చేసి కాల్ మెర్జ్ చేయండి, అప్పుడు మీకే క్లారిటీ వస్తుందని నమ్మిస్తారు. అది నమ్మి ఒకవేళ కాల్ మెర్జ్ చేయగానే ఐవీఆర్ ఓటీపీ వాయిస్ విని సైబర్ నేరగాళ్ళు అంటే క్రెడిట్ కార్డులు, బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఈ తరహా మోసం పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎంత తెలివి! ఇట్లాంటి తెలివేదో సక్రమంగా జీవనం ముందుకు సాగించడం పైన పెట్టి మంచి పనులు చేసుకుంటే కనుక చాలా అభివృద్ధిలోకి వస్తారు. దీనిపైన వాడే ఇలాంటి తప్పుడు వాటికి వాడే తెలివినేదో మంచి పనులకు వాడొచ్చు కదా. ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ, ఫోన్ చేస్తారు, మీ ఫ్రెండ్ ఇచ్చారు నెంబర్ అంటే మనకు తెలియదు అని చెప్పామనుకోండి, లేదు మీరే కాల్ చేస్తాము అని చెప్పేసి కాల్ మెర్జ్ చేస్తారు. మెర్జ్ చేసి కాన్ఫరెన్స్ కాల్ అయిపోతుంది. ఆలోగానే మన బ్యాంక్ ఏదైతే క్రెడిట్ కార్డు, బ్యాంక్ ఖాతాలు ఉన్నాయో దానికి సంబంధించిన డేటా తీసేసుకొని డబ్బులు దోచేసుకుంటున్నారు. ఇక తేలని పోలీసుల లెక్క రాష్ట్రంలో ఎంతమంది పనిచేస్తున్నారో వివరాల కరువు. డీటెయిల్స్ అడిగిన ఆర్థిక శాఖ పలుసార్లు లేఖలు రాసిన స్పందన కరువు. మరింత సమయం కోరిన డీజీపీ ఆఫీస్ వివరాలు లేకుండా జీతాల చెల్లింపు కష్టం. సో రాష్ట్రంలో ఎంతమంది పోలీసులు ఉన్నారో లెక్క తెలియదంట. ఇది ఎంత విచిత్రంగా ఉందండి. రాష్ట్రంలో ఎంతమంది పోలీసులు పని చేస్తున్నారో కూడా లెక్క తెలియదు అంటే ఇంకా శాఖలు ఏం పని చేస్తున్నాయి, ఎంతమంది పని చేస్తున్నారో వివరాలు కరువు. రాష్ట్రంలో ఎంతమంది పోలీసులు పని చేస్తున్నారో కూడా తెలియట్లేదంట. మరి ఆ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించి ఎవరైతే చూసుకుంటారో దీన్ని మొత్తం, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇవన్నీ పట్టించుకోకుండా? పోలీస్ వ్యవస్థ ఎంత ఇంపార్టెంట్, అలాంటిది రాష్ట్రంలో ఎంతమంది పోలీసులు పనిచేస్తున్నారో కూడా తెలియట్లేదంటే ఇది ఎంత సిగ్గుచేటంటే అసలు. ఇప్పుడు కూడా ఆర్థిక శాఖ వివరాలు అడిగింది కాబట్టి ఈ న్యూస్ వెలుగులోకి వచ్చింది. పలుసార్లు లేఖలు రాసిన స్పందన కరువు. మరింత సమయం కోరిన డీజీపీ ఆఫీస్ వివరాలు లేకుండా జీతాలు చెల్లింపు కష్టమని ఆర్థిక శాఖ అయితే కనుక చెప్పింది. మరి అంతే కదండి, ఎంతమంది ఉన్నారో తెలియకోకుండా జీతాలు ఎలా చెల్లిస్తారు? అంటే ఎన్నిసార్లు లేఖ రాసినా కూడా వాళ్ళ నుంచి సరైన స్పందన లేదు డీజీపీ ఆఫీస్ నుంచి. ఇంకా సమయం కావాలి అని చెప్పేసి కోరుతోందంట డీజీపీ ఆఫీస్. పలుసార్లు లెటర్ రాసినా స్పందించలేదు, ఇంకా ఎంత టైం తీసుకుంటారు? మీ దాంట్లో ఎంతమంది పోలీసులు రాష్ట్రంలో పనిచేస్తున్నారో చెప్పడానికి కూడా మీకు అంత టైం ఎందుకు పడుతుంది అన్నది అర్థం కాని విషయం.